వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం అనంతసాగర్కు చెందిన రోహిణి కుమార్ సువర్ణల 3వ సంతానమైన మోక్షజ్ఞ అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. కుటుంబీకులు తెలిపిన ప్రకారం వివరాలకు వెళితే రోహిణి కుమార్ సువర్ణలకు 3వ సంతానముగా మోక్షజ్ఞ జన్మించడం జరిగింది. జన్మించిన తొలుత ఫిట్స్ రావడం జరిగిందని, అనంతరం బాబు పెరిగినప్పటి నుంచి రాలేదని, అనుకోకుండా 2 రోజుల కిందట వాంతులు రావడంతో అనుకూలమైన చోట చూపించడం జరిగిందని, తదుపరి తగ్గకపోవడంతో బెంగళూరులో ప్రైవేట్ హాస్పిటల్కు చూపించాలన్న ఉద్దేశంతో గుంతకల్లులోని వారి బంధువుల ఇంటి నుండి వారు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో బాబు ఉలుకు పలుకు లేకపోవడంతో హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇప్పటికే మృతి చెందిన బాబుకు బెంగళూరులోని హాస్టల్ సిఎంపి హాస్టల్లో 10 లక్షలు, బెంగళూరు ఉదయ హాస్పిటల్లో 1 లక్ష రూపాయలు ఖర్చు చేసినా బాబు బతకలేదని తాత ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రి బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగిగా, తల్లి గృహిణిగా ఉండేదని తెలిపారు. 2వ సంతానం కూడా 1 సంవత్సరం కిందట 2 నెలల బాబు అకస్మాత్తుగా మృతి చెందడం జరిగిందని తెలిపారు. మేనరికం వివాహం జరిగిందని తెలిపారు. మొత్తం మీద ఈ కుటుంబంలో తల్లిదండ్రులు, 2 కుమారులను మృత్యువాత పడడం అందరినీ కలిచివేసింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.